బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దారుణ హత్యాచార ఘటన వెలుగు చూసింది. అయితే 19 ఏళ్ల యువతిపై 23 మంది కీచకులు హత్యాచార ఘటనకు ఒడిగట్టారు. అయితే ఆమెను యువతిని కూడా పలు హోటళ్లకు తిప్పుతూ హుక్కా సెంటర్లకు తిప్పుతూ కూడా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా యువతి తెలిపింది. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కూడా అటు వారణాసిలో అటు కలకలం రేపిందనే చెప్పాలి. సో 19 ఏళ్ల యువతిపై కూడా 23 మంది కీచకులైతే ఈ దారుణానికి ఒడిగట్టారు. అటు యువతి ఎవరైతే ఉన్నారో బాధితురాలు స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్ళింది. అయితే బయటకు వెళ్లిన నేపథ్యంలో ఇంటికి తిరిగి రాలేదు. ఇంటికి తిరిగి రాని నేపథ్యంలో కూడా అటు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కూడా తమ కూతురు ఎందుకు రాలేదనే ఆలోచనలో కూడా అటు దర్యాప్తు చేయగా కూడా అసలు విషయం అయితే బయటకు వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ యువతి ఈ విషయం బయట పెట్టేందుకు కూడా అటు భయపడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అటు 19 ఏళ్ల యువతిపై అత్యాచార ఘటన అయితే వారణాసిలో భయభ్రాంతులకు గురి చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు అయితే నిందితుల్లో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది. మొత్తం అందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించే పనిలో పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏకంగా 23 మంది కీచకులు కూడా ఒక యువతిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం పట్ల పలు రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో మనం చూస్తున్నాము ఇదివరకు ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కూడా ఎలాంటి మార్పులు రావట్లేదు. మరో పక్కనైతే సో ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకోవట్లేదు. అందుకే ఇలా సామూహిక అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే వారణాసిలో 19 ఏళ్ల యువతిపై కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది కూడా అక్కడ కలకలం రేపుందనే చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసులు ఒక పక్క దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని విషయాలను కూడా వెల్లడించారు పోలీసులు. ఒకసారి ఏమన్నారో మనం చూద్దాం. आज 6 अप्रैल को थाना लालपुर में एक सामूहिक दुष्कर्म की एक शिकायत प्राप्त हुई थी। उसी के क्रम में ये बताना चाहूँगा कि ये घटनाक्रम 29 मार्च से 4 अप्रैल का है, जिसमें पीड़िता का ये कहना है कि 29 मार्च को स्वयं अपनी मर्जी से गई थी अपने दोस्त के पास में। 4 तारीख को पीड़िता के परिजनों द्वारा पुलिस को थाना लालपुर को सूचना दी कि उनकी बच्ची घर से चली गई है। उसके संबंध में उन्होंने गुमशुदगी दर्ज करवाई थी और सेम ही डे लालपुर पुलिस द्वारा बच्ची को सकुशल बरामद किया गया। तो उस दिन ना पीड़िता के द्वारा ना उनके परिजनों द्वारा किसी तरह की कोई शिकायत की गई कि कोई दुष्कर्म हुआ है। आज 6 अप्रैल को पीड़िता और उनके परिजनों द्वारा सामूहिक दुष्कर्म के संबंध में तहरीर दी गई है। उसके संबंध में सुसंगत धारा में मुकदमा पंजीकृत किया जा रहा है। जैसा कि कुछ मीडिया आउटलेट्स में चल रहा है कि बच्ची नाबालिग है, मैं बताना चाहूँगा बच्ची बालिग है और सुसंगत धारा में मुकदमा पंजीकृत कर रहे हैं। और तहरीर में जिन व्यक्तियों का नाम दिया गया है उसी के संबंध में 6 व्यक्तियों को अभी तक हिरासत में लिया गया है पुलिस के द्वारा और उनसे संबंधित पूछताछ की जा रही है और अगले मैदानी कार्रवाई में की जाएगी। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము ఏకంగా 19 ఏళ్ల యువతిపై కూడా 23 మంది ఏకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, యువతికి అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, యువతి ఏం చెప్తుంది, పోలీసులు కూడా కొన్ని డీటెయిల్స్ అయితే వివరించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారు, ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్ వారణాసిలో దారుణం చోటు చేసుకుంది. 19 యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే 6 రోజుల పాటు 23 మంది 19 ఏళ్ల యువతి పైన గ్యాంగ్ రేప్ చేసిన ఘటన పోలీసులు సమాచారం అందించిన నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేసి దాంట్లో భాగంగా కొంతమందిని యువకులను అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ ఘటన 4వ తేదీన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అత్యాచారం జరిగిన తర్వాత దానికి సంబంధించి 6వ తేదీన కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారంపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలను పోలీసులకు యువతి వెల్లడించారు. తనను పలు హోటళ్లకు బార్లకు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా యువతి తెలియజేసింది. పోలీసులు దర్యాప్తు జరిపి 19 మంది గుర్తు తెలియని వ్యక్తులు 12 మంది తెలిసిన వ్యక్తులపై కేసులు పెట్టారు. వారిలో 6గురు పోలీసులకు దొరికినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 29వ తేదీన బాధితురాలు తన స్నేహితులు ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సందర్భంలో రాజు విశ్వకర్మ అనే యువకుల్ని ఆమె కలిసింది. తర్వాత అతడు లంకలోని తన కేఫ్ ఆమెను తీసుకెళ్లారు. రాజుతో పాటు అతని స్నేహితులు అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత రోజు ఆ యువతి సమీర్ అనే వ్యక్తిని కలిశారు. తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి బైక్ పై కూర్చోబెట్టుకుని జాతీయ రహదారిపై తీసుకెళ్లారు. అక్కడ కూడా
ఆమెపై సదేశర్ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. మార్చి 31న ఆయుష్ అనే యువకుడు తన 5 స్నేహితులతో సోహైల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్ కలిసి శీఘ్రంలోని కాంటినెంటల్ కేఫ్ కు తీసుకెళ్లారు. ఇక మొత్తం మంది ఇచ్చి వారంతా కూడా ఆమెపై సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డారు. ఇక ఈ నెల 1వ తేదీన అంటే ఏప్రిల్ 1వ తేదీన తన స్నేహితులతో కలిసి షాజిద్ అనే నిందితుడు ఆమెను హోటల్ కి తీసుకెళ్లారు. ఇద్దరు ముగ్గురు కలిసి కూడా అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి తెలుసు. అంటే పలు విడతలుగా ఆమెకు మత్తు మంది ఇచ్చి స్నేహితులందరూ కూడా వివిధ మార్గాల్లో హోటళ్లకు, ఒక్క సెంటర్లకు, బార్లకు తీసుకెళ్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా కంప్లీట్ గా పోలీసు దర్యాప్తులో చేరింది. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు. అంటే 6 రోజుల్లో 23 మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడడం, హోటళ్లు గాని హుక్కా బార్లు తిప్పుతూ మొత్తం అత్యాచారానికి పాల్పడినట్టు కూడా వారి అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే మనం చూస్తున్నాము, ఎందుకంటే అమ్మాయిని సుమారుగా కూడా అటు 23 మంది పలు ప్రాంతాలకు తిప్పుతూ కూడా 6 రోజులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడైనా బయటకు వచ్చే అవకాశం లేకపోయిందా, లేదా ఎవరికైనా కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందా? అసలు బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్నారు ఇప్పటి వరకు పోలీసులు? అయితే ముందు ఘటనలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కనిపించడం లేదని పోలీసులు సమాచారం ఇచ్చారు. తర్వాత ఆమెను వెతిపట్టుకున్నారు. కానీ ముందుగా ఈ అత్యాచారం జరిగినట్టు కూడా ఎక్కడ కూడా ఆమె బయట పెట్టలేదు. కానీ పోలీసులు విచారించిన నేపథ్యంలో ఏం జరిగింది అనేది కూడా మొత్తం తెలియజేశారు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేయడానికి అందరూ కూడా స్నేహితుల ముసుగులో ఆమెను మత్తు మంది ఇచ్చి భయపెట్టి పలు విడతల వారికి కూడా అందరూ 6 రోజుల పాటు 23 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేకుండా ఉన్నది అనేది కూడా ప్రధానంగా కుటుంబ సభ్యుల దగ్గర పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఈ 23 మంది ఎవరు, చైన్ లింక్ అప్ అనేది ఎక్కడ ఉంది, మొదట ఎవరితో ఆమె బయటకు వెళ్ళింది, అసలు ఎవరు, ఆమెకి ఎదుర్కొన్న సంబంధం ఏంటి, మిగతా ఉన్న ఫ్రెండ్స్ కి ఆమెకి సంబంధం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ 23 మందికి ఈ యువతికి ఉన్న రిలేషన్ ఏంటి, అంటే ఫ్రెండ్సా లేకపోతే క్లాస్మేట్సా ఏంటి అనేది కూడా ప్రధానంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ 23 మంది సామూహిక అత్యాచారం పాల్పడడం అనేది దారుణ ఘటన అంటూ కూడా కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ పోలీసులు అయితే వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మన గతంలో కూడా చూసాం, ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగుసాయి. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటనలు ఎక్కడో ఒక చోట పునరావృతం అవుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు మాత్రం జరగకుండా ఉండని జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఘటనలు జరిగిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. రోజు కూడా ఎక్కడొకటి ఏదో ఒక మూలన, ఏదో ఒక పల్లెటూరులో కానీ ఏదో ఒక ప్రాంతాల్లో ఇటువంటి అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ ఫలితం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలి, తమ కుటుంబానికి న్యాయం చేయాలి, తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటూ పరిస్థితి కనిపిస్తుంది. అయితే శివ, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారా? వారంతా ఎక్కడి వారు అనేది ఏమన్నా పోలీసులకి ఇప్పటి వరకు డీటెయిల్స్ తెలిసాయా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా వారందరినీ కూడా కఠిన శిక్ష విధించాలంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటూ ఉన్నారు. అయితే దాంట్లో ప్రధానంగా ఇప్పటికే కొంతమంది నిర్మాణాలను అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాటి నుంచి సమాచారం అయితే సేకరిస్తూ ఉన్నారు. మొత్తం 23 మంది యువకులు అని చెప్తూ ఉన్నారు. కానీ కొంత అనుమానితులను మాత్రం అదుపులో పెట్టున్నారు. వారిని విచారించి మొత్తం ఎంతమంది ఈ ఘటనకు పాల్పడ్డారు ఏంటి అనే దాంట్లో మాత్రం ప్రధానంగా చెప్తూ దర్యాప్తులో భాగంగా 11 మంది అయితే గుర్తు వ్యక్తులు, 12 మంది తెలిసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి ప్రజెంట్ వాళ్ళందరి నుంచి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అసలు వీరందరికీ యువతికి ఉన్న సంబంధాలు ఏంటి అనే దానిపై మాత్రం ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా. సో వారణాసిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక 19 ఏళ్ల యువతిపై కూడా 23 మంది కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని కూడా పలు హోటళ్లకు తిప్పుతూ కూడా ఈ ఘాతకానికి పాల్పడ్డారు. అయితే ఇలాంటి వారిపై కఠిన శిక్షలు వేయాలి, కఠిన చట్టం కూడా కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలు డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ యువతి భయపడడంతో కూడా ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి బయటకి ఏం చెప్పలేని పరిస్థితి. అయితే మార్చి 29న ఈ ఘటన జరిగింది. సో అయితే తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనే కోణంలో వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించడంతో, మరో పక్కన వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కూడా పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఆలస్యంగా ఈ ఘటన అయితే వెలుగు చూసిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసులు అటు ఎవరైతే 23 మంది ఉన్నారో వారందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొంతమంది కోసం గాలిస్తున్నారు పోలీసులు.